హలో బీయింగ్స్ వెల్కమ్ బ్యాక్. తొందరగా అయితే ఇప్పుడు మూవీకి స్టార్ట్ అయ్యాము. 2 o'clock మూవీ అంటే టైం ఎంత అయింది? టైం కూడా 140. సో లెట్స్ గో. ఈరోజు అయితే బ్లాగ్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ తెలియదు ఎంత కవర్ చేస్తామో ఎంత కవర్ చేయము. ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. సుష్మిత హాయ్ చెప్పు. హాయ్. చలో లెట్స్ గో. అయితే కూర్చున్నాము. ఎంత వాయిస్ వినిపిస్తుందో ఎంత వాయిస్ వినిపించట్లేదు ఆటో సౌండ్కి. 2 o'clock షో అంటే 2 o'clock మాల్లో ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం మేము. టికెట్ బుక్ చేసుకోకపోవడమే కరెక్ట్ అయిందనమాట. తినేసి అయితే బయలుదేరాం. మధ్యాహ్నం 2 అయ్యింది. అసలు షోకి టికెట్స్ ఉంటాయా లేదా కూడా తెలియట్లేదు మాకు. చూద్దాం ఏం జరుగుతుందో. థియేటర్ ఏ ఫ్లోర్లో ఉందో కూడా తెలియదు మాకు. ఎత్తుక్కుంటున్నాం. ఇక్కడ ఆల్రెడీ టైం అయిపోయింది. థియేటర్ని కూడా ఎత్తుక్కుంటున్నాం. చూద్దాం. ఓకే, సో 2 o'clockకి మూవీ అంటే మేము మాల్కి వచ్చింది 2 o'clockకి. అసలు మూవీ దొరుకుతుందా లేదా అని కూడా ఐడియా లేదు మాకు. పరిగెడుతున్నాము. ప్లస్ ఐనాక్స్ ఎక్కడుంది తెలియట్లేదు మాల్లో. ఫైనలీ మూవీ చూసామా లేదా అనేది మీకు తెలియాలన్నమాట. చూసామా లేదా అన్నా కేగా నువ్వేంటి మాయా మంచి హుషారుగా జుట్టుకు రంగేస్తున్నా. ఇట్లా అత్తలేదా? అత్త పక్కూరు పేరంటానికి వెళ్ళిందిరా. రావడానికి రాత్రి అవుద్ది. రోజంతా రాకింగ్ అనమాట. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏంటి బావా నువ్వు ఈ మధ్య మా ఇంటికి రావట్లేదు? మొన్న అత్తయ్య మామయ్య ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కూడా రావచ్చు కదా బావా. అత్తయ్య మామయ్య వచ్చినప్పుడు మామిడి పళ్ళు ఇచ్చారు. రోజు అవే తింటున్నా. ఎంత బాగున్నాయి తెలుసా. ఆ రోజు అత్తయ్య దీపావళి ఇచ్చా పెట్టుకున్నా. సినిమా అసలు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా చూసాము. మూవీ అయితే చూసాము. ఏ మూవీకి వచ్చాము అంటే గోదావరి గట్టు మూవీకి వచ్చాము. హీరో పేరేంటి? సుమంత్ ప్రభాస్. హీరోయిన్ పేరు తెలీదు. నాకైతే నచ్చిన క్యారెక్టర్ మహాలక్ష్మి క్యారెక్టర్. మా ఇద్దరికి మహాలక్ష్మియే నచ్చింది. ఎంత బాగుందో కదా మహాలక్ష్మి అయితే. నాకు లిటరల్లీ నా క్యారెక్టర్ చూసుకున్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా మహాలక్ష్మి క్యారెక్టర్ బాగుంది. ప్లస్ చెల్లి క్యారెక్టర్ అంటే చెల్లి బాగుంది. కూడా బాగుంది. చెల్లి క్యారెక్టర్ కూడా ఎలివేషన్ ఏం లేదు. చెల్లి క్యారెక్టర్ కి మాత్రం చూడటానికి అమ్మాయి బాగుంది. మూవీ అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. అసలు ఆ మూవీ మీరు ఎంత చూసినా కూడా మీరు పెట్టిన అమౌంట్ కి వర్త్ అనిపిస్తుంది. నవ్వుకొని అంటే హీరో హీరోయిన్ కి కూడా కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి. కమెడియన్స్ ఫ్రెండ్స్ తో ఎక్కువ కామెడీ సీన్స్ ఉన్నాయి వాళ్ళు. చాలా మూవీ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ కొంచెం నాకెందుకో వేరేగా పెట్టుంటే అంటే ఆబ్వియస్ గా అనిపించింది క్లైమాక్స్ కి వచ్చేసరికి. నాకైతే మీకు ఎట్లా అనిపించింది? నాకైతే క్లైమాక్స్ ఏమో ఫ్యూచర్ లో నా లైఫ్ అలానే ఉంటదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బాగుంది. క్లైమాక్స్ కూడా వాళ్ళ నాన్న అంటే డాటర్ అండ్ ఫాదర్ ది బాగా చూపించారనమాట. నాకు మంచిగా అనిపించింది. ఓవరాల్ అయితే హీరో క్యారెక్టర్ లో నిలబెట్టారు. అంటే కొన్ని హీరోస్ కి దాని ఏమంటారు నెగటివ్ సైడ్ కూడా ఉంటది కదా. కోపం ఉంటది, కొన్నిసార్లు అట్లా బిహేవ్ చేస్తుంటారు. హీరో మాత్రం కంప్లీట్ పాజిటివ్ సైడ్ లో పెట్టారు. మధ్యలో ఒక్క సీన్ నెగటివ్ పెట్టాడు కానీ విత్ ఇన్ 5 minutes లో మళ్ళీ పాజిటివ్ చూపిస్తారు. అది ఆ పిల్లని కొట్టే వరకు వెళ్తాడు. సో మూవీ అయితే ఓవరాల్ గా బాగుందన్నమాట. మా తిప్పలు పడి లాస్ట్ మినిట్ కి అయితే వచ్చాము. కానీ మేము వచ్చిన తర్వాత కూడా సినిమా స్టార్ట్ అవ్వాలి. మేము వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యింది. మేము ఐనాక్స్ థియేటర్ కనుక్కొని 5th floor లో వచ్చి టికెట్స్ ఇక్కడే తీసుకున్నాం అనమాట. టికెట్స్ కూడా ముందు బుక్ చేసుకోలేదు. టికెట్స్ ఇక్కడ తీసుకొని కూర్చొని 10 minutes వెయిట్ చేసిన తర్వాత టైటిల్ కార్డు పడింది అనమాట. ఫస్ట్ టైం అందులో 2 అమ్మాయిలు వచ్చి ఇలా టికెట్ తీసుకుని వెళ్ళడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బాగుంది. నాకైతే అసలు మూవీ చూడటం అలవాట్లేదు అంతగా. అంటే మూవీ థియేటర్ ఎప్పటి నుంచో ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి. టికెట్ మనమే బై చేసుకుని మనమే వెళ్ళాలి, గర్ల్స్ గ్యాంగ్ ఉండాలి అనేది ఫైనల్లీ అది అలా అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. కానీ బాగుంది ఫీలింగ్ కూడా. ఇంకొక అమ్మాయి వచ్చిందంటే బాగుండు. అవును, రాజీ మా ఫ్రెండ్ మిస్ అయ్యింది. లేదంటే అది ఇంకా రివ్యూస్ ఎక్కువ ఇచ్చేది అనమాట. మూవీ అయితే అలా అయింది. ఫైనలీ మేము పడిన కష్టంకి రీచ్ అయ్యి చూసి ఎంజాయ్ అయితే చేసాము. ఇప్పుడైతే మాల్ మొత్తం తిరిగి మీకు మాల్ కూడా ఎలా ఉందో చూపిస్తాం. సినిమా మాత్రం సూపర్ ఉంది. రేటింగ్ చూసుకుంటే సినిమాకి 10 out of 9 ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మేము ట్రైలర్ చూడలేదు.
ట్రైలర్ చూడలేదు, రేటింగ్ చూడలేదు, ఒక్క ఏమీ song కూడా చూడలేదు. చూడలేదు, ఒక డైలాగ్ కూడా చూడలేదు. అంటే నేను ఎక్కువ రీల్స్ ఇవన్నీ ఫాలో అవ్వను అనమాట. గోదావరి గట్టు మూవీ రిలీజ్ అయింది, చూడాలి అని తినంటే సరే వెళ్ళి చూద్దాము అని చెప్పి అన్నాము. చూసాను ట్రైలర్ ఇంత ఆహా, చూడలేదు. ట్రైలర్ ఏం చూడకుండా songs చూడలేదు, అది కూడా మార్నింగ్ లేట్ గా లేచి లేట్ గా అన్ని లేట్ గానే వచ్చాం. కానీ మా అదృష్టం సినిమా మేము వచ్చాక స్టార్ట్ అయ్యింది. యా మూవీ అయితే వర్త్ వాచింగ్ అన్నమాట, చూడొచ్చు. సూపర్ ఉంది, చూడండి మీరు కూడా. యా